ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ నోగల. ఈరోజు ఉగాది బ్లాగ్ చేస్తున్నాను. ఇంకా మనమైతే గుడికి బయలుదేరిపోదాం. ఇంకా గుడికి రీచ్ అయిపోయాం. ఫస్ట్ గుడికి వెళ్ళే ముందు గుడి దగ్గర ఉన్న పూల కొట్టు దగ్గర దండ తీసుకుని వెళ్ళిపోదాం. ఇంకా గుడి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళిపోయాం. అక్కడ మాకు కుంకుమ పూజ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుడి ఇలా ఈ విధంగా ఉంటుంది. అక్కడ ఎవరైనా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే అక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఏమో చూడండి ఫ్రెండ్స్, ఇది అమ్మవారు. ఇంకేమో అక్కడ లడ్డూలు బూర్లు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకైతే మనం ఎక్కడ వంటలు చేస్తున్నారు అక్కడ దగ్గరికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టేబుల్ కోసం వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే వంటల దగ్గర. ఇంకైతే మనం అమ్మాయిని చూడండి, పారష్ ఉంది ఇప్పుడు కూడా. ఇంకా మధ్యాహ్నం వేసాక ఇంకా పారష్ అయిపోతుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం ట్రిప్ రా ఫ్రెండ్స్, ఇప్పుడే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. లోపల మా మమ్మీ డాడీ పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, చెరువులు, ఇక్కడ చెరువులు ఫ్రెండ్స్, అక్కడ రొయ్యల చెరువులు ఫ్రెండ్స్. గుడి పక్కన రొయ్యల చెరువు అంటే అనుకున్నాం, మా ఊరు అంతే ఫ్రెండ్స్. దగ్గరగా లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా ఉంటుంది. ఇంకైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికంటే ఇంటికి కాదు ఫ్రెండ్స్, ఇంటి దగ్గరకున్న గుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. అయితే బయలుదేరిపోయాం. అక్కడ కళ్యాణ మండపం ఉంటుంది, అది కూడా చూపెడతాను ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ అయితే దగ్గరలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్, ఇది మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్. చూస్తాం, అది మా రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్, ఇది మా ఇల్లు. ఇక్కడ 500 లోపలికి వెళ్తాం. ఇంకా మనం అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. మధ్యలో ఉన్న కళ్యాణ మండపాన్ని చూసుకుందాం. అయితే చూడండి ఫ్రెండ్స్, అక్కడ కళ్యాణ మండపం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఉన్న గెస్ట్ హౌస్ ఫ్రెండ్స్. అక్కడ ఏమో కళ్యాణ మండపం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అంకుల్ అడ్డుగా ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామి గుడి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, చాలా ప్రాచీన కాలం గుడి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ప్రసిద్ధి ఫ్రెండ్స్. మనం అయితే దిగి ఆ గుడి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా గుడి దగ్గరికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో పొలాలు. ఇక్కడికి వచ్చి చూడండి ఫ్రెండ్స్, అంత అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం.
ఫ్రెండ్స్ ఇంటీరియర్ ఉండదు ఫ్రెండ్స్. ఇంకైతే మనం లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకైతే మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి వీడియో తీయకూడదు ఫ్రెండ్స్, అందుకే బయట నుంచి స్వామివారిని చూపెడతాను మీకు ఎలాగైనా నేను. ఇక్కడ పూజలు కూడా మంగళవారం జరుగుతుంది. ఏ పండుగైనా రోజు పూజ చేయండి కానీ ఫ్రెండ్స్ మంగళవారమే చేస్తారు ఫ్రెండ్స్. ఈరోజు ఎలాగో ఉగాది మంగళవారం వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ మంగళవారమే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ స్వామివారు క్లారిటీగా ఉండదు చూడండి ఫ్రెండ్స్. అయితే వెళ్దాం. ఇంకైతే మన ఇంటికి బ్యాక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆనంద స్వామి గుడి ఉంటుంది ఫ్రెండ్స్, కానీ నేను చూడట్లేకపోయాను. ఎదురు ఉంటుంది ఫ్రెండ్స్, కానీ నేను చూపెట్టలేదు. నేను చూపెడతాను. అందరూ మారిపోయారు. అందరిపైన నేను వెళ్ళినప్పుడు ఆ గుడికి నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. ఇంకైతే మన ఇంటికి బ్యాక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మన ఇంటికి బ్యాక్ వచ్చేస్తున్నాం. మనం దిగి బయటకు వెళ్ళిపోదాం. ఇంకైతే మనం వచ్చేసాం మన ఇంటి దగ్గరికి. ఇంకా ఇంటి కార్ లోపలికి వచ్చేసింది. మనం పైకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పైకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ హ్యాపీ ఉగాది మీ అందరికీ. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా కొత్త ఫ్రిడ్జ్ కొన్నాం ఫ్రెండ్స్, అది మంచిగానే కూలింగ్ అయింది. నిన్న వచ్చింది ఫ్రెండ్స్. LG 280 లీటర్స్ ఫ్రెండ్స్, లేటెస్ట్ మోడల్, కన్వర్టబుల్ మోడల్. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్న పూజ చేసి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకైతే మనం ఈ వ్లాగ్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా చూసినందుకు. మీకు ఈ వీడియో నచ్చిందంటే హ్యాపీ కాదని కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కార్ అయితే లోపలికి జాగ్రత్తగా తీసారు. మా డాడీ ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుని ఎంత బాగా నడిపారో వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఎవరికైనా పొట్టు ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా